చూశారు. టీసీఎస్ కానివ్వండి, లూలు కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇట్లా అనేక సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒకటే, మనకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆయనకున్న క్రెడిబిలిటీ, ట్రాక్ రికార్డ్ వల్లనే ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే పరిస్థితి. ఇంకా కియా సంస్థకు వచ్చగల కరూరు జిల్లాలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, కియా సంస్థ ద్వారానే దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ గా ఈరోజు కియా నిలబడతాం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారతదేశానికి ఎక్కడ వెళ్ళినా కియా కార్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా నేను చెప్పుకుంటున్నా. ఇంకా గత ప్రభుత్వంలో కోడికత్తి చూస్తే ఆంధ్ర రాష్ట్రం గుర్తొచ్చేది. సో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు కియా కూడా ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. ఇంకా సింహ మోటార్స్ కి వచ్చగల పెద్దల నాయకత్వంలో ఎవరు ఉంచిన విధంగా 4 షోరూమ్స్ ఓపెన్ చేశారు. దాదాపు 32,000 మంది కస్టమర్స్ కూడా ఉన్నారు. 600 మందికి ఈ రోజు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు నేను కోరేది ఒకటే, ఒక పక్కన ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని, ఇంకో పక్కన మంగళగిరి శాసనసభ్యుడిని. నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి ఫస్ట్ అంటున్నా, మిగతాలందరూ నాతో గొడవ పడతారు. కానీ ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి ఫస్ట్ అంటున్నా. రాబోయే రోజుల్లో మీ పెట్టుబడులు ఏమున్నా, మీరు ఎక్స్పాండ్ చేయాలనుకున్నా తప్పనిసరిగా మంగళగిరి వైపు చూడాలని పెద్దలు నేను కోరటం జరుగుతుంది. మీటింగ్ అయిన తర్వాత పెద్దలందరూ నాపై యుద్ధం చేస్తారు ఇప్పుడు. కానీ వాళ్ళందరూ చెప్పేది ఒకటే, నేను మంగళగిరిలో ప్రచారం చేసినప్పుడు 2019లో 5,300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన 0 పెట్టండి అని చెప్పి కనీసం 53,000 ఓట్ల మెజారిటీతో నేను గెలిపించమని కోరా. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారితో కానివ్వండి, అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ దెబ్బలాడి నిధులు తీసుకొస్తాను అని హామీ ఇచ్చా. అది గుర్తించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో మంగళగిరి ప్రజలు నన్ను గెలిపించారు. బాధ్యత పెరిగింది. సో ఆల్వేస్ మంగళగిరి ఫస్ట్, నేను ఆంధ్ర రాష్ట్రంలో నేను చేస్తాను. యుద్ధం మొదలైపోయింది. తప్పనిసరిగా మీతో కలిసికట్టుగా ముందరికెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. మేము ఇక్కడ తీసుకొచ్చే పెట్టుబడులు మీతో పోటీ కాదు, మీతో పోటీ పడే పెట్టుబడులు కావి. చాలా మంది అడిగారు ఐటీ సంస్థ వస్తే ఎక్కడికి వస్తుంటే, ఆనాడు చెప్పాను విశాఖపట్నమే ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ రాజధాని. కానీ స్పిల్ ఓవర్ జాబ్స్ మంగళగిరికి ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ ఉంది కనుక, ఐటీ ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఉంది కనుక వాళ్ళు వస్తారని ఆనాడే నేను ప్రజలు కూడా చెప్తాం జరిగింది. ఆ దిశగా ముందరికెళ్తుంది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఉద్యోగాల కల్పన. ఈరోజు పొద్దున కూడా నేను ప్రజా దర్బారు పెడితే దాంట్లో కనీసం ఒక 20 మంది నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్తున్నారు. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం.